సో జనరలీ మీ అనాలిసిస్ ప్రకారం మనుషులు నార్మలీ అప్పు చేసేది నీడ్స్ ఒకటి అనుకుంటే, ఎడిక్షన్స్ ఒకటి అనుకుంటే, ఇప్పుడు వస్తున్న ఈ సోషల్ మీడియా యుగంలో డిజిటల్గా వస్తున్న ఈ యాప్స్ అనుకుంటే ఇంకా ఏమైనా రీజన్స్ ఉంటాయండి? అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అని మీరు ఏదైతే అన్నారో ఆ డిసిప్లిన్ తప్పడానికి ఇంకేమేమి ఫ్యాక్టర్స్ మేజర్గా చూసారు మీరు? ఒకటి ఆబ్వియస్లీ ఇవి ఇప్పుడు చెప్పిన కారణాలతో పాటు ఇంకోటి ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ లైఫ్, మన ఖర్చులకు అని మన లైఫ్ స్టైల్ ఎక్స్పెక్టేషన్స్కి మనకు వచ్చే జీతానికి సరిపడక ఉండకపోవడం. అంటే మీరు చదివిన చదువుకి మీకు వచ్చే జీతానికి కూడా ఫుల్ఫిల్ అవ్వకపోవడం కూడా ఒకటి. అది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ నేను చూస్తూ ఉంటాను. కాకపోతే ఏంటంటే చాలా ఫ్యామిలీస్ ఏం చేస్తాయి, ఇద్దరు భార్యాభర్తలు పని చేస్తే ఏమవుతుందంటే, మనం తెలుగులో వేడి నీళ్ళకి చన్నీళ్ళు అని అంటాం కానీ నిజమే అది. సో డబుల్ ఇన్కమ్ ఫ్యామిలీస్లో కొంచెం ఈ బాధ, ఈవెన్ అందుకే మనం ఈవెన్ లో అంటే తక్కువ శాలరీ బ్రాకెట్లో ఉన్న వాళ్ళు కూడా ఇద్దరు భార్యాభర్తలు పనిచేస్తే ఒకరి ఖర్చులు వెళ్ళిపోతాయి, ఇంకొకరిది సేవింగ్స్కి వెళ్ళిపోతాయి. సో ఎవరైతే అది ఆ ప్రణాళికకి వెళ్ళే కంటే ముందు హియర్ యాజ్ అ కామన్ పర్సన్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక పర్సన్ అప్పుడే ఫాదర్ మదర్ దగ్గర ఉంటూ ఒక జాబ్ వచ్చిందండి, అక్కడ నుంచి మాకు యాజ్ అ సర్టిఫైడ్ ప్లానర్ మీరు గైడ్ చేయండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ పర్సన్కి పెద్దగా నీడ్స్ ఏమి ఉండకపోవచ్చు, బట్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వడం చాలా అవసరం. సో వాట్ ఆర్ ద నీడ్స్? ఒక ఫ్లాట్ అనుకోండి, ఒక కార్ అనుకోండి, ఇలాంటి వాటికి ఎలా ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత రావాలి, ఎంత వస్తే ఫుల్ఫిల్ అవుతాడు? ఒక్కటండి, ఎంత వచ్చిందన్నా కన్నా నువ్వు వచ్చే సంపాదనలో ఏం చేయాలనేది మాత్రం ఒక థంబ్ రూలే కాదు, చాలా ఇంపార్టెంట్ రూల్ అనమాట. సో ఒకటి ఏంటంటే కంపల్సరీ 20% మినిమం 20 కన్నా ఎక్కువైతే మంచిది. మినిమం 20% మాత్రం నాది కాదు, ఇది నా రేపటి ఫ్యూచర్కి అనేది మాత్రం అది మర్చిపోవాలి. మీకు శాలరీ 10 లక్షలని నెట్ వస్తుంది అంటే లేదు 8 లక్షలే అనుకోవాలి. సో 8 కూడా కాదు, 20% మాత్రం పక్కన పెట్టేసేయాలి. అది ఎందుకంటే ప్రతి ఒక్కరు చూసుకోవాల్సింది. దీనికోసం లాజిక్ చెప్తాను. మన లైఫ్ టైం ఒక యావరేజ్ 80 ఇయర్స్ అనుకుందాం. 80 కూడా లేదు, ఇప్పుడు తగ్గిపోయినా, బట్ 80 ఇయర్స్ అనుకుంటే ఫస్ట్ 20 ఇయర్స్ మనం ఏమి సంపాదించాం, లాస్ట్ 20 ఇయర్స్ కూడా మనం ఏమి సంపాదించాం. మనం సంపాదించేది 20 నుంచి 60. అందులో కూడా కొన్నిసార్లు 25 స్టార్ట్ అవుతుంది. సో మ్యాక్సిమం లైఫే 40, బట్ సపోర్ట్ చేయాల్సిన టైం మాత్రం 40. ఫస్ట్ థ్యాంక్ఫుల్లీ ఏమవుతుందంటే ఫస్ట్ 20 ఇయర్స్లో మన పేరెంట్స్ సపోర్ట్ చేయొచ్చు కొన్ని కేసుల్లో. కాకపోతే సేమ్ థింగ్ నీ లాస్ట్ 20 ఇయర్స్లో నువ్వు సంపాదించే టైంలో నీ పేరెంట్స్ కూడా నువ్వు సపోర్ట్ చేయాల్సిన బాధ్యతగా ఇక్కడ వచ్చింది, అక్కడ బ్యాలెన్స్ అవుతుంది. అండ్ నువ్వు కూడా నీ నెక్స్ట్ జనరేషన్, నీ పిల్లలకు కూడా ఫస్ట్ 20 ఇయర్స్ నువ్వు సపోర్ట్ చేయాలి. బట్ ఇన్ ద ఎండ్ నీకుంది 40 ఇయర్స్. సో నువ్వు ప్రిపేర్ అవ్వాల్సింది నీ 40 ఇయర్స్ ప్లస్ నెక్స్ట్ 20-25 ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు. అది మర్చిపోయి ఇవ్వాలే ఖర్చు పెట్టేస్తే రేపటికి ఎలా అనే భయానికి కోసమే అనుకోండి, రేపటి అవసరాల కోసమే అనుకోండి, రేపటి నీడ్స్ పెరగచ్చు. ఇప్పుడు ఓన్లీ సింగిల్ పర్సన్, రేపు పెళ్ళి అవ్వచ్చు, తర్వాత పెళ్ళి, తర్వాత పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ ఎడ్యుకేషను, అవిటి కూడా కావాలి. కాబట్టి ఫస్ట్ థింగ్ కంపల్సరీ చేయాల్సిందంటే 20% నాది కాదు. ఇట్ కుడ్ బి ఫర్ లాంగర్ టర్మ్ ఆర్ మీడియం టర్మ్, పక్కన అది నాదే కాదు. అది ఎవరైతే చేస్తారో పక్కా ఫస్ట్ స్టెప్ ఎక్కినట్టే. రైట్. ఆ 20% మనం పక్కన పెట్టేసి హౌ టు సేవ్ దట్, అది నెక్స్ట్ చెప్తాను. మిగిలిన 80% ఏం చేయాలో చెప్తాను. ఈ 80%లో ఏంటంటే 50% అంటే 100లో 50 వచ్చేసి నీడ్స్ కోసం. ఈ నీడ్స్ అంటే రెంట్ అవి ఉండొచ్చు, మనం ఇంటికి కట్టే ఈఎంఐ కావచ్చు, ఆర్ మనం తిండి కావచ్చు, వీటన్నింటి కోసం అనమాట నీడ్స్ కంపల్సరీ. అవి లేకపోతే హోమ్ లోన్ కూడా అందుకే ఆ మార్జిన్ ప్రకారమే 50% 40% మాత్రమే ఇస్తుంటారు. సో మిగిలిన 30 రూపీస్ ఏది ఉందో దట్ కెన్ బి వాంట్స్ అనమాట. ఈ వాంట్స్ అనేది మన చేతిలో ఉంది, నీడ్స్ మన చేతిలో లేవు. అవి కంపల్సరీ మనం ఖర్చు పెట్టాల్సినవే. మిగిలిన 30లో మాత్రం ఎంత తక్కువ కుదిరితే అంత. కుడ్ బి వేసుకునే బట్టలు కావచ్చు, వాడే కారు, బైక్, లేకపోతే వాటికి కావాల్సిన ఖర్చులు ఏవైనా సరే విచ్ ఆర్ వాంట్స్. అంటే మీరు బట్టల్లో 20,000 పెట్టి కొనొచ్చు, 200 పెట్టి కొనొచ్చు. సో వాంట్స్ క్యాన్ బి, అంటే దానిలో మన చేతిలో ఉంది. సో ఈ స్కీమ్ అంటే ఈ పర్సంటేజ్ మనం ఫాలో అవుతే ఏంటంటే ఫర్ షూర్ రేపటికి కొంచెం డబ్బులు ఉంటాయి. ఈ వాంట్స్లో కూడా మన చేతిలో కంట్రోల్ ఉంది కాబట్టి ఇంకొక 5-10 స్క్వీజ్ చేస్తే 25-30 వరకు మనం పర్సంటేజ్ మన సంపాదనను ఇవాళ సేవ్ చేశామంటే ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే మొదట్లో కొంచెమే అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే సేవింగ్స్ ఎప్పుడు వెన్ యూ స్టార్ట్, అరే ఈ డబ్బులతో నాకేం పని అవుతుంది,
నాకేం యూజ్ అవుతుంది అని చాలామంది ఆపేస్తారు. లేదు శాలరీ ఇంకొంచెం పెరిగాకపోయింది, అది ఎప్పుడు ఉండదు. శాలరీ పెరగక ముందే మన ఖర్చులు కూడా అంత పెంచేసుకుంటాం మనం. సో అందుకోసమే ఎంత చిన్న పొదుపు అయినా సరే, నెలకి 10,000 వచ్చినప్పుడు 1,000 రూపాయలు పక్కన పెట్టండి, 20,000 వచ్చినప్పుడు 2,500-3,000 పక్కన పెట్టండి. ఎందుకంటే ప్రపోర్షనేట్లీ మన శాలరీ ఆర్ మన ఇన్కమ్, బిజినెస్ ఇన్కమ్ కానీ పెరిగినప్పుడు ఖర్చులు ప్రపోర్షనేట్లీ పెంచుకోకూడదు. సో నువ్వు అంటే 10% శాలరీ పెరిగితే నువ్వు 5% పెంచుకో నీ ఖర్చులు. సో దేర్ బై అడిషనల్గా పెరిగే దాంట్లో కూడా కొంచెం పొదుపు పెరుగుతుంది. సో దెన్ ఈ పద్ధతి రఫ్గా ఎవరైతే 20-25% సేవ్ చేస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా లైఫ్ అంతా స్మూత్గా, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర చేయి చాల్సిన అవసరం ఉండదు, ఎటువంటి క్రెడిట్ కార్డ్స్ వాడాల్సిన అవసరం లేదు, ప్రాపర్గా చేయగలుగుతారు. నెక్స్ట్ ఇలా ఫస్ట్ ఈ బడ్జెట్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఈ బడ్జెట్ కూడా ఎలా చేయాలి అంటే చాలా సింపుల్, చాలా యాప్స్ వచ్చాయండి. ఇప్పుడు మీరు ఈ నెగిటివ్ ఏమంటారు గ్యాంబ్లింగ్కి ఎలా యాప్స్ ఉన్నాయో బడ్జెటింగ్ కూడా చాలా ఫ్రీ యాప్స్ ఉన్నాయి. మీరు ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, అదే మీ ఎస్ఎంఎస్లోంచి రీడ్ చేస్తుంది నీకు శాలరీ ఎంత వచ్చింది, నీకు డబ్బు ఎంత వచ్చింది, అది శాలరీగా తీసుకుంటుంది. డిసిప్లిన్ ఉన్న వాళ్ళు యాప్ లేకపోయినా జాగ్రత్తగా ఉండే ఫియర్ ఉంటుంది. అసలు ఇప్పుడు మనం మాట్లాడుతున్న సెక్టరే అసలు ఆ డిసిప్లిన్ లేని వాళ్ళు ఆర్ ఇంకా ఇన్కల్కేట్ కాని వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఒక్కసారి ఇలాంటి యాప్స్తో కూడా ఆటోమేటిక్గా మనం ఏమీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, అదే ఖర్చు ఎక్కడ పెడుతున్నాం అంతా కూడా ట్రాక్ చేస్తుంది. మనం ఫుడ్ పైన ఎంత ఖర్చు చేస్తున్నాం, పెట్రోల్ పైన ఎంత ఖర్చు చేస్తున్నాం, సో మన రెంట్కి ఎంత. సో దీన్ని బట్టి మనకు తెలియకుండానే ఒక 6 నెలల డేటా చూస్తే తెలియకుండానే యు ఆర్ స్ట్రక్చరింగ్ డేటా అనమాట. ఆ తర్వాత దానికి తగ్గట్టు ఓకే నేను బయట ఎక్కువ తింటున్నాను, సాయంత్రం రాగానే బయట ఆర్డర్ చేస్తూ ఉన్నాను, మేబీ అది తగ్గించుకోవాలి, ఆర్ నేను బట్టలకు ఎక్కువ పెడుతున్నాను విచ్ ఈజ్ అంటే చూసుకోవడం, ఆర్ ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తున్నాను, ఇట్లాంటివి మనకు ఒక హ్యాబిట్ రిపోర్ట్ లాగా వస్తుంది. దాన్ని బట్టి కంట్రోల్ చేసుకోవచ్చు, అదొకటి. దెన్ ఒకసారి ఈ డేటా ఉంది, ఈ ప్లాన్ ఉందనుకోండి, నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని. ఇన్వెస్ట్ చేయడానికి రకరకాల మార్గాలు ఉన్నాయండి. ఇన్వెస్ట్మెంట్ అనేది హ్యూజ్, అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పింది ఫౌండేషన్. బేసిక్లీ అది ఎలా ఉండాలి, ఎందుకు అడిగాను అంటే మనకి ప్రతిదీ నీడే అనిపిస్తుంది. ప్రతిదీ కొంచెం మనీ పక్కన పెట్టంగానే దానికి సరిపడా ఒక నీడ్ వచ్చి కూర్చుంటుంది. సో అది తీసేలా ఉండకూడదు, అలానే అవసరం వచ్చినప్పుడు కావాల్సి ఉంటుంది, బికాజ్ ఎనీ హెల్త్ ఎమర్జెన్సీస్ ఆర్ ఏదన్నా. సో అక్కడ ఏమైనా స్పెసిఫిక్గా ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే మాత్రం బడ్జెట్ అనేది ఫౌండేషన్. ఒక ఇల్లు కడుతున్నప్పుడు, ఇల్లు పర్సనల్ ఫైనాన్స్ అనుకుంటే ఫౌండేషన్ బడ్జెటింగ్ అంటే ఈ నంబర్స్ ఇంత పర్సంటేజ్ ఇంత ఖర్చు పెడతాం, ఇది సెట్ అయిపోయాక పైన అంటే ఇంటి పునాదుల పైన మనకు ఉండేది ఏంటంటే మన చాయిస్ని బట్టి. కొద్దిమంది రకరకాల అంటే 5 అంతస్తులు కట్టాలనుకుంటారు, 3 అంతస్తులు 6 ఇండిపెండెంట్ హౌస్ కట్టాలనుకుంటారు. అంటే మళ్ళీ వాడే ఇటుక కానీ, వాడే కలర్ కానీ, వాడే సిమెంట్ కానీ మన చాయిస్ని బట్టి మారుతూ ఉంటుంది. సేమ్ విత్ ద సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ కూడా. ఒకటి ఏంటంటే మన కొద్దిమందికి ఏంటి గోల్డ్ మీద నమ్మకం, గోల్డ్ బాగా పెరుగుతుంది, గోల్డ్ కుదిరిన అంటే సేవింగ్స్ అమౌంట్ని బట్టి కొంచెం గోల్డ్ కొనమన్నా, లేదు బ్యాంకుల్లోనే కొద్దిమంది బ్యాంకుల్లోనే నమ్ముతారు, రికరింగ్ డిపాజిట్ చేయొచ్చు. నువ్వు రాగానే ప్రతి నెల 10% రికరింగ్ డిపాజిట్ నీకు కనబడదు, ఆటోమేటిక్గా ఆర్డీకి వెళ్ళిపోతుంది. ఆర్ ఇప్పుడు చాలా పాపులర్ అయింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో సిప్, సో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాము. సో ప్రతి నెల నాకు వచ్చే 20,000లో 3,000 నేను ఆటోమేటిక్గా ఎస్ఐపి ఫస్ట్కు శాలరీ వస్తుంది, థర్డ్కు సెకండ్కు ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఇవేంటి నీ అకౌంట్లో కనబడవు కాబట్టి నీకున్న డబ్బుల్ని నువ్వు వాడుకుంటావు. ఇది ఏమన్నా ఎమర్జెన్సీ అవసరాలు ఉన్నాయనుకోండి, రికరింగ్ డిపాజిట్ అయితే సేమ్ డే బ్రేక్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్ అయితే నెక్స్ట్ డే వస్తాయి. సో బట్ అట్లీస్ట్ నీ అకౌంట్లో నీ ముందు కనబడకపోయేసరికి, ఎస్పెషల్లీ ఇంకొక అంటే ఈ మరీ ప్రోన్ ఉండం ఖర్చు పెట్టడానికి. ఇంకొకటి కూడా ఏమైందంటే మనం చేతిలో డబ్బులు చూడట్లేదు. ఇంతకుముందు ఫిజికల్ క్యాష్ లేదు కదా, దట్ ఎమోషనల్ కనెక్ట్ పాకెట్ థిక్గా ఉండేది, డబ్బులు విత్డ్రా చేసి ఏటీఎంలోంచి పర్స్లో పెట్టుకుంటే ఆర్ వ్యాలెట్లో పెట్టుకుంటే థిక్గా ఉండేది. మనం ఇచ్చేప్పుడు ఇట్లా ఇచ్చేవాళ్ళము. సో మనకు స్పెండింగ్ చేసేప్పుడు ఒక ఫీలింగ్ ఉండేది, అరే మన డబ్బులు వెళ్ళిపోతున్నాయని. బట్ ఇప్పుడు వచ్చింది ఏంటి, గూగుల్ పే, ఫోన్పే ఇట్లాంటి యూపీఐలు వచ్చాయి, కార్డ్స్ వచ్చాయి. సో మనం కార్డ్స్ నుంచి కూడా వెళ్ళిపోయాం. మనం ఇప్పుడు యూపీఐ స్కాన్ చేసేయడం, పే చేయడం. సో నీకు డబ్బులు ఎంత ఉన్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నావు అనేది కంట్రోల్ పోయింది. నువ్వు డబ్బు మీద ఇంతకుముందు ఉన్న కంట్రోలు, దానికి ఎమోషనల్ కనెక్షన్
అంటే నువ్వు ఒకసారి ఇంతకుముందు ఏటీఎంలో నుంచి డబ్బులు ఒక 10,000 విత్డ్రా చేస్తే యూ హ్యాడ్ దట్ ఎమోషనల్ కనెక్షన్, ఇది నా డబ్బు, నేను కష్టపడి సంపాదించిన డబ్బు అని ఫిజికల్గా కనబడేది. నువ్వు ఖర్చు పెట్టేప్పుడు కూడా 1-2 సార్లు అదే నాకు అవసరం. చాలామంది కూడా 1000 కానీ లేకపోతే 500 కానీ తొందరగా బ్రేక్ చేయరు, బ్రేక్ చేస్తే ఇంకా మొత్తం అయిపోతాయి. దట్ కనెక్ట్ ఈజ్ మిస్సింగ్ నౌ. దట్ కనెక్ట్ ఈజ్ మిస్సింగ్ అండ్ కంట్రోల్ పోయింది. ఈ కనెక్ట్ అట్లీస్ట్ వీ హ్యావ్ మన లైఫ్ టైంలో అది చూసాం ఇది చూసాం. బట్ ఇప్పుడు 18, 20, 21 ఉన్న వాళ్ళకి ఇంతవరకు అట్లా సంపాదన లేదు, అట్లా ఫీలింగే లేదు. సో మనీ, రిలేషన్ బిట్వీన్ మనీ అండ్ మనము మారిపోతూ ఉంది. ఇంతకుముందు ఇట్ వాజ్ వెరీ, అంటే ప్రతి రూపాయి కష్టపడ్డాము. ఇంతకుముందు కష్టపడితే ఫిజికల్గా క్యాష్ వచ్చినా బ్యాంక్లో వచ్చినా మనం విత్డ్రా చేసి ఖర్చు పెడితే దెర్ వాజ్ ఎమోషనల్ కనెక్షన్. ఇప్పుడు ఆ కనెక్షన్ పోయింది. సో కనెక్షన్ పోయినప్పుడు అందుకే ఇప్పుడు గ్యాంబ్లింగ్ కానీ, ఎందుకంటే యూ డోంట్ రెస్పెక్ట్. ఆ వచ్చే డబ్బులు అకౌంట్లో పడతాయి, ఓకే, అకౌంట్లో పడితే ఖర్చు పెట్టేప్పుడు నీకు కనబడవు. అంటే సో ఏదైనా సరే మనుషులకు కూడా మనం పక్కన ఉంటేనే వాల్యూ ఎలా ఉంటుందో, సేమ్ విత్ ద మనీ ఆల్సో ఆ డిజిటలైజ్ అయిపోవడం వల్ల. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్, అంటే దట్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్.